ఒక నిండు ప్రాణం పోవడానికి, మరో ముగ్గురి భవిష్యత్తు నాశనం అవడానికి కారణమైన ఒక చిన్నపాటి ఆవేశం. వివరాల్లోకెళ్తే బెంగుళూరులో పుట్టెనహల్లి అనే ఒక ఏరియాలో పోలీసులు అక్టోబర్ 25వ తేదీన ఒక యాక్సిడెంట్ కేస్‌ని రిజిస్టర్ చేశారు. అయితే యాక్సిడెంట్‌లో 24 ఏళ్లున్న దర్శన్ అనే ఒక యువకుడు మృతి చెందాడు. అతని వెనకాల కూర్చున్న వరుణ్ అనే అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట కర్ణాటక పోలీసులు దీన్ని ఒక యాక్సిడెంట్ కేస్‌గా రిజిస్టర్ చేసినప్పటికీ, ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీసీటీవీని పరిశీలించిన తర్వాత ఒళ్ళు గగురు పొడిచే విషయాలు కొన్ని బయటకొచ్చాయి. అవేంటంటే 34 ఏళ్లున్న మనోజ్ కుమార్ అనే ఒక వ్యక్తి, కేరళకు చెందిన ఇతను మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్. అయితే ఇతను 5 ఏళ్ల క్రితం జమ్మూకు చెందిన ఆర్తి శర్మ అనే ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. అక్టోబర్ 25వ తేదీన కేరళకు చెందిన మనోజ్ కుమార్ తన సతీ సమేతంగా ఆర్తి శర్మతో కలిసి బెంగుళూరులో పుట్టెనహల్లి అనే ఒక ఏరియాలో రాత్రి 9 గంటలకి కారులో వెళ్తున్నాడు. పక్కనే బైక్‌లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న 24 ఏళ్లు ఉన్న దర్శన్ మరియు అతని స్నేహితుడు వరుణ్ ఇద్దరూ బైక్‌లో వెళ్తున్నారు. అయితే వీళ్ళ బైక్ మనోజ్ కుమార్ కార్‌కి తగిలి అతని కారు మిర్రర్‌ని కొంచెం డ్యామేజ్ చేసింది. సాధారణంగా రోడ్డు మీద ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఎళ్ళిపోయారు. కానీ సతీ సమేతంగా కారులో ఉన్న మనోజ్ కుమార్ ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకొనొచ్చి వాళ్ళిద్దరిని తన కారుతో గుద్దితే దర్శన్ కుమార్ చనిపోయాడు. అతని వెనకాలున్న అతని స్నేహితుడు వరుణ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి పారిపోయిన మనోజ్ కుమార్ తన భార్య మళ్ళీ మాస్కులేసుకొని ఆ సంఘటనా స్థలానికి వెళ్లి ఆ బైక్‌ని గుద్దినప్పుడు కారు నుంచి పడిన ఆ ఫైబర్ పీసుల్ని సాక్షాత్ దొరకకూడదనే ఉద్దేశ్యంతో దాన్ని మాయం చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి రోడ్ రేజెస్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు మనం దీని నుంచి ఏమన్నా నేర్చుకుంటామా? లేదా దీన్ని విని, చూసి వదిలేస్తామా అనేది ఇండివిడ్యుయల్‌గా మన మీద డిపెండ్ అయితుంది. అయితే అక్కడున్న నలుగురిలో చనిపోయిన దర్శన్‌కు గాయాలైన వరుణ్, మనోజ్ కుమార్‌కి, అతని భార్య ఆర్తి శర్మకి ఎవరికీ తెలిసుండదు. ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని, అందులో ఒక వ్యక్తి చనిపోతాడు. మిగతా ముగ్గురి భవిష్యత్తు తీవ్రంగా ఇంపాక్ట్ అయితుంది అని. అయితే ఇదంతా జరగడానికి కారణం ఒక చిన్నపాటి ఆవేశం. అలాంటి ఆవేశం వచ్చినప్పుడు దాని కాన్సీక్వెన్సెస్ అంటే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఇలాంటి ఎన్నో సంఘటనల్ని మనం ఆపేయొచ్చు. డియర్ వ్యూవర్స్, ఈ న్యూసు, ఈ మెసేజ్ యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.